వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం ఇండెక్స్ ఫండ్ అట్లాగే సుకన్య సమృద్ధి యోజన అటువంటి ఈ రెండు స్కీమ్ని మనం కంపేర్ చేసి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లలకి ఒక బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ యొక్క లాకింగ్ పీరియడ్ వచ్చేసి 21 years. అట్లాగే ఈ స్కీమ్లో మనకు 8.2% వరకు మనకైతే రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక 1 lakh రూపీ తోటి కనుక మనం ఎవ్రీ ఇయర్ కనుక సుకన్య సమృద్ధి యోజనలో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే 15 years పాటు ఇన్వెస్ట్ చేస్తే 15 lakhs అయితే ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఈ 15 lakhs అనేది 8.2% తోటి మనకు రిటర్న్స్ వచ్చినట్లయితే 46 lakhs అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చేటువంటి 46 lakhs అనేది మనకు టోటల్గా కూడా మనకు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. ఇది ఇండెక్స్ ఫండ్లో కనుక ఎవ్రీ ఇయర్ 1 lakh రూపీ తోటి ఇన్వెస్ట్ చేసినట్లయితే 15 lakhs మనం ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 15 lakhs మనకు యావరేజ్ రిటర్న్ మనకు 12% తోటి వచ్చినట్లయితే మనకు 40 lakhs అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వచ్చినటువంటి 40 lakhsని మనకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకు 1,25,000 కన్నా ఎక్కువ మనకు రిటర్న్ వచ్చినట్లయితే దానికి మనము 12.5% తోటి కనుక మనం ట్యాక్స్ని పే చేసినట్లయితే మనకు 37 lakhs అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 37 lakhsని మనము 6 years పాటు అట్లాగే మనం మ్యూచువల్ ఫండ్లో ఉంచినట్లయితే మనకు 78 lakhs అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు సుకన్య సమృద్ధి యోజనలో మనకు 46 lakhs వచ్చినట్లయితే అదే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 78 lakhs అయితే రావడం అయితే జరుగుతుంది. ఇండెక్స్ ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్. ఇది ఈ మ్యూచువల్ ఫండ్ అనేది మనకు షేర్ మార్కెట్ తోటి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్క్ అనేది చెప్పొచ్చు. Thank you for watching this video.